ముంబై నటి కాదంబరి జత్వాని వేధింపుల కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ పాపం పండింది. టీవీ5 వరుస కథనాలతో ఎట్టకేలకు అతన్ని అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. డెహ్రాడూన్లో అదుపులోకి తీసుకున్నారు. అక్కడ కోర్టులో హాజరుపరిచి పిటి వారెంట్పై ఏపీకి తరలిస్తున్నారు. జత్వాని వేధింపుల వ్యవహారాన్ని టీవీ5 వెలుగులోకి తీసుకొచ్చింది. ఆమెకు గొంతుకగా టీవీ5 నిలిచి వరుస కథనాలు ప్రసారం చేసింది. జత్వానికి ధైర్యాన్నిచ్చింది. దాంతో ఆమె ముంబై నుంచి వచ్చి విజయవాడలో ఫిర్యాదు చేసింది. కుక్కల విద్యాసాగర్తో పాటు ఆమెను వేధించిన 3 ఐపీఎస్ అధికారులపై కంప్లైంట్ చేసింది. అప్పటి నుంచి కుక్కల విద్యాసాగర్ పరారీలో ఉన్నాడు. అరెస్టు నుంచి తప్పించుకోవడానికి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కుక్కల విద్యాసాగర్ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు డెహ్రాడూన్లో అతడి కదలికలను గుర్తించారు. ప్రత్యేక బృందాన్ని అక్కడికి పంపించి పట్టుకున్నారు. అతన్ని విచారిస్తే వైసీపీ కీలక నేతల పేర్లు బయటకొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు పోలీసులు. కాదంబరి జత్వాని ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వైసీపీ నేత విద్యాసాగర్ సహా మరికొందరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. తనపై అక్రమ కేసులు బనాయించిన పోలీసు అధికారుల పేర్లు, వివరాలు, ఆధారాలు సైతం ఇచ్చింది జత్వాని. దాంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జత్వానిపై అక్రమ కేసులు పెట్టిన 3 ఐపీఎస్ అధికారులపై వేటు వేసింది ప్రభుత్వం. పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నీని సస్పెండ్ చేసింది. విజయవాడలో పనిచేసిన అప్పటి ఏసీపీ హనుమంతరావు, నాటి ఇబ్రహీంపట్నం సీఐ ఎం సత్యనారాయణలపై సైతం చర్యలు తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. రమేష్. థ్యాంక్ యూ మాధవి. డాక్టర్ కాదంబరి జత్వాని కేసులో కీలక పరిణామం చోటు చేస్తుంది. ఈ కేసులో ప్రధాన ముద్దాయి అయిన కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు డెహ్రాడూన్లో అరెస్ట్ చేశారు. అయితే దీన్ని పోలీసులు ఇంకా అధికారికంగా నిర్ధారించలేదు. ప్రధానంగా ముంబై నటి జత్వాని వేధింపుల కేసుకు సంబంధించి ఇప్పటికే పోలీసులు పలు సెక్షన్ల కింద కుక్కల విద్యాసాగర్ మరి కొంతమంది పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తన పైన కేసు నమోదు చేశారని తెలుసుకున్న కుక్కల విద్యాసాగర్ కొన్ని రోజుల నుంచి పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టిన పోలీసులు డెహ్రాడూన్ లో కుక్కల విద్యాసాగర్ ఉన్నారని చెప్పి గుర్తించి అక్కడికి ప్రత్యేక బృందాలను పంపించి ఆయన అదుపులోకి తీసుకున్నాయి. కుక్కల విద్యాసాగర్ డెహ్రాడూన్ నుంచి విజయవాడ తరలిస్తున్నట్టు సమాచారం. అయితే కుక్కల విద్యాసాగర్ ను విచారణ చేసిన తర్వాతే ఆయన అరెస్టు చేయించే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే విద్యాసాగర్ అరెస్టు తోటి తదుపరి అంకం ఏముంటుందంటే ఈ కేసులో కీలక పాత్ర పోషించిన పోలీసు అధికారుల వైపు అందరి దృష్టి వెళ్తా ఉంది. విద్యాసాగర్ అరెస్ట్ చేసిన తర్వాత అంటే ఆయన అధికారికంగా అరెస్టు చూపించిన తర్వాత ఈ కేసులో కీలక పాత్ర పోషించిన ఐపీఎస్ అధికారుల అరెస్టు కూడా తథ్యం కానుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలో ఒకేసారి 3 ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసిన ఘటన మొదటిదైతే సస్పెండ్ అయిన 3 ఐపీఎస్ అధికారులను కూడా అరెస్టు చేయనుండటం అనేది మనకు కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. సో విద్యాసాగర్ అరెస్టు తోటి ఈ కేసు వెనక ఉన్న పాత్రదారులు ఇప్పటికే వెనక ఉన్న పాత్రదారులకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు లభ్యమైనాయి. అయితే విచారణలో విద్యాసాగర్ మరికొన్ని వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా పైనకు వచ్చి పాత్రదారులు ఐపీఎస్ అధికారులు కనిపిస్తున్నప్పటికీ కూడా వెనకొన్న సూత్రధారులు ఎవరు అంటే అందరి దృష్టి కూడా అప్పటి సీఎంఓ పైకే వెళ్తా ఉంది. అప్పుడు కీలకంగా వ్యవహరించిన కీలక నేతలతో పాటు సలహాదారులు వీళ్ళందరూ కూడా ఈ డాక్టర్ కాదంబరి జత్వానిని వేధించిన కేసులో కీలక పాత్ర పోషించినట్లు కూడా ఇప్పటికే ఆధారాలు లభ్యమయ్యాయి. అయితే తదుపరి ఘట్టం ఏదైతే ఉందో విద్యాసాగర్ ను విచారించిన తర్వాత ఐపీఎస్ అరెస్ట్ చేస్తారు. ఐపీఎస్ అరెస్ట్ చేసిన తర్వాత కీలకమైన రాజకీయ నాయకులు పొలిటికల్ బాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఎట్టకాలకైతే మాత్రం ఈ కేసులో A1 నిందితుడిగా ఉండి ఏదైతే డాక్యుమెంట్లు ఫోర్జరీ చేసి కాదంబరి జత్వాని పైన తప్పుడు కేసు నమోదు చేయడానికి పూర్తి స్థాయిలో కీలక పాత్ర పోషించిన విద్యాసాగర్ ను అరెస్ట్ చేయడంతో ఈ కేసుకు సంబంధించిన చిక్కుముళ్లు త్వరలో తొలగిపోనున్నాయి. తదనంతరం అరెస్టుల పర్వం అనేది
ప్రారంభం కానుంది. సో ఈ అరెస్టుల పర్వానికి సంబంధించి ఐపీఎస్ పక్కన పెడితే పొలిటికల్ బాసులు ఎవరనే దానికి సంబంధించి కూడా కొంత చర్చ జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. సో త్వరలో ఈ కేసు వెనకున్న పొలిటికల్ బాసుల పేర్లను పోలీసులు అధికారికంగా వెల్లడించే అవకాశం కనిపిస్తా ఉంది. మాధవి. రైట్ రమేష్.